దయచేసి న్యూస్లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అయ్యా బ్యాక్గ్రౌండ్లో ఒక టైటిల్ పెట్టిన ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఒక కాంట్రవర్సీ నడుస్తూ ఉంది. ఆ కాంట్రవర్సీ ఏందనేది ఒకసారి మీరు గమనించాలి. ఇక ఏదో పంచాయతీ, ఏదైనా పంచాయతీ అయితే సార్, నాకు పంచాయతీ అయితే చాలనుకుంటాను. ఒక ఆయన నాకు పంచాయతీ ఏలు వెళ్తే నాకు గొప్ప పేరు వస్తుందని చెప్పేసి మురుస్తా ఉంటాడు. కానీ ప్రజలు ఏమంటారంటే పంచాయతీ కాదా, దమ్ముంటే పని చేయమంటారు, దమ్ముంటే పని చేయమంటారు. ఎప్పుడు చూడు ఆంధ్రలో పంచాయతీ మోపు కాగానే ఉరికి రావడం కాదు, అసలు నువ్వు ఏ పార్టీ నాయకునువో డిసైడ్ చేసుకో అని చెప్పేసి ప్రజలు అంటారు. అందుకే నేను ఒక పోలింగ్ పెట్టిన. నిజంగా బండి సంజయ్ కుమార్ గారు అసలు భారతీయ జనతా పార్టీ నాయకుడా కాదా? నాకు ఎందుకో వేరే పార్టీ నాయకుడిగా, ఆంధ్ర పార్టీ నాయకుడిగా పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది. సో తెలంగాణ రాష్ట్రంలో రైతులు బాధపడ్డా, నిరుద్యోగులు బాధపడ్డా, సబ్బండ వర్గాలు బాధపడ్డా రారు. కానీ ఎప్పుడైతే రేవంత్ రెడ్డికి డ్యామేజ్ అవుతుందో, ఎప్పుడైతే రేవంత్ రెడ్డికి అనుకూలంగా లేకుండా వార్తలు వస్తాయో అప్పుడు ఎమ్మటే మా బండి సంజయ్ కుమార్ గారు లైమ్ లైట్ లోకి వస్తారు. అదేందో అర్థం కావట్లేదు నాకు. సో ఇలా వార్త నేను టైటిల్ ఏంటంటే బండి సంజయ్ అసలు ఏ పార్టీ నాయకుడు. ఇప్పుడు ఈయన పంచాయతీ నడుతుంది, ఈయన పంచాయతీని ఏలు పెట్టిండు, మన పంచాయతీలు మనకు మస్తుకున్నాయి. ఏడుగుడు పంచాయతీలు అంటే పంచాయతీ పెట్టుకుంటే పెద్ద నాయకుడు అయితే అని చెప్పేసి బండి సంజయ్ కుమార్ గారు అనుకుంటారేమో నాకు వచ్చిన డౌట్ అయితే వస్తా ఉంది కదా. ఇక వార్త ఏంది ఒకసారి డైరెక్ట్ చూద్దాం. అవి మరి ముచ్చట ఏమని తెలియాలి కదా మనకు కూడా. ఇక సాయంత్రం న్యూస్ పేపర్లో 2 గంటలకు ప్రింట్ అయినట్టు మధ్యాహ్నం సమయంలో ఇదే వెంకటస్వామి గారి పత్రిక, నా ఈ పత్రిక ఇక ఏం రాసిందంటే, ఇప్పుడు ఇల్లా నేను ఒక పాయింట్ చెప్పిన గతంలో, ఇల్లా ఒక బండి సంజయ్ గారు తప్ప ఎవరైనా మీకు తెలిస్తే మీరు చెప్పురాయ. నాకు బండి సంజయ్ కుమార్ గారు తప్ప ఎవరు తెలిసినా ఈ ఫోటోలల్లా ఇక ఆయన రాసే నాయకుడా, దేశ నాయకుడా, ఇంకేదన్నా కానీ తెలిసిన ఒక ఇల్లు కూడా కనపడదు. అంతా మన బండి తెలిసిన వర్గమే ఉంటుంది. సరే అది పక్కన పెడదాము. ఏమంటాండి ఇక్కడ, ఖబర్దార్ కేటీఆర్ అంటుడు, ఖబర్దార్ కేటీఆర్ అంటుడు. ఎందుకంటున్నది ఒకసారి చూద్దాం. ఇకపై దుష్ప్రచారం చేస్తే నీ అంతు చూస్తాం. బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై సీఎం రమేష్ చెప్పింది నిజమే. ఇది పాయింట్ ఇక్కడ. సీఎం రమేష్ గారు చెప్పింది నిజమే. బీఆర్ఎస్ అనేది బీజేపీలో విలీనం కావాలనుకుంటుందని చెప్తే ఇక నువ్వు ఏం చెప్పాల్సుకున్నావు? తెలంగాణలో కాచాయ కార్యకర్తలందరూ పిచ్చోళ్ళని చెప్పాల్సుకున్నావా? లేదు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే నిన్నటి నుంచి నీకు ఆంధ్ర మీద ప్రేమ ఎక్కువైంది. మా న్యూస్ లోని పైన, ఏబిఎన్ ఛానల్ పైన. కానీ చిత్రగుప్తు గిరిధారం మీద ప్రేమ లేదు, తమ్ముడు మహేష్ గారి మీద ప్రేమ లేదు. కానీ చింతపండు మల్లేశ గారి మీద ఎక్కువ ప్రేమ ఉన్నది. ఎందుకంటే అక్కడ చిన్న పాయింట్ ఏంటంటే, మా బండన్న గారు ఎప్పుడు ఒక పాయింట్ చెప్తా ఉండరు. ఇక అసలు మా పార్టీ దేశ పార్టీ రాజకీయాలకు అతీతంగా ఉంటుంది, కుల మతాలు ఉండవు, మన్ను ఉండవు, మషా ఉండవు, మేము బరాబర్గా జాతీయవాదం అంటారు. అంటే బీజేపీని అంట మా అన్నగారు చెప్పిన పాయింట్లు, బీజేపీని తెచ్చినా, బీజేపీని దుష్ప్రచారం చేసినా ఊకోమని చెప్పేసి దాడులు చేస్తామని చెప్పేసి అంటాను. ఇక ఈ స్క్రైబ్ ఆ స్క్రైబ్ ఇంకా ఏ స్క్రైబ్ అయినా సరే అన్నకు భయం అయితే అనంట. ఏ స్క్రైబ్ దుష్ప్రచారం చేసిందని పైన, బండి సంజయ్ కుమార్ గారి పైన భారతదేశం ఒక్కరున్న తప్పుడు వార్తలు చదివి నిరూపిస్తే దీన్ని దేనికంటే దానికి సిద్ధం. ఇప్పుడు మనం చేసిన లంగా పనులను పేపర్లు రాస్తాయి, జనరల్ గా యూట్యూబ్ ఛానల్ మాట్లాడతాయి. సరే బీజేపీ వాళ్ళు ఏమంటారు, బీఆర్ఎస్ వాళ్ళు దుష్ప్రచారం చేసామంటాను. మరి గిరిధారముని కానీ, మహేష్ గాడ్సే కానీ, పుప్పాల శ్రీకాంత్ కానీ నీ ఏం దుష్ప్రచారం చేసావో నువ్వు బయట వేయాలి. దాడులు చేస్తామని చెప్పేసి అంటావు కదా. మళ్ళీ అంటాడు హోమ్ మినిస్టర్ని నేను చెప్పకూడదు అన్నాడు. సిగ్గుదాపులో నువ్వు హోమ్ మినిస్టర్ ఇవ్వడానికి చూస్తున్నా నిన్ను తెలంగాణ బీజేపీ కార్యకర్తలు. ఎందుకంటే నువ్వు దుర్మార్గంగా కార్యకర్తల పైనే దాడులు చేసే మేధావి, అంత పెద్ద హోమ్ మినిస్టర్వి. అంటే ప్రజాస్వామ్య వ్యవస్థ పైన నమ్మకం లేదు, రాజ్యాంగం పైన నాకు నమ్మకం లేదు. కానీ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నాడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా. ఇప్పుడు సీఎం రమేష్ ఎందుకు ప్రేమ, అంత ప్రేమ? సీఎం రమేష్ మీద ఎందుకు అంత ప్రేమ? మరి చింతపండు మల్లయ్య గారు ప్రతిరోజు నరేంద్ర మోదీని, భారతీయ జనతా పార్టీ బండ కూతులు ఇచ్చిండు. దాడి చేద్దామా? ఆడ కులం సోపతి మనకి వస్తుంది. మన కులాలు లేవు మన పార్టీకి, మరి నీకు ఒక్కరికి ఎందుకుందో కులాలు? నేనంటే నన్నంటే పొమ్మన్ లేక పొగబెట్టి బయటికి వెళ్ళగొట్టావు. కానీ సో నేనేమంటా ఉన్నా, ఇప్పుడు బీజేపీ కార్యకర్తలు నువ్వు మాట్లాడిందని సై అంటారంటే నాకు గడపలే సై అని. నువ్వు చెప్పిన దానికి నాకు సై అని గడపలే.
నేనేమంటా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా నీ యొక్క వైఖరితో సాటిస్ఫైగా లేరు. నాకున్న సమాచారం నేను కూడా నిన్నమాట దాకున్నవాడు చెప్తున్నా. నీ యొక్క ఆలోచన ఏంటంటే చంద్రబాబు నాయుడికి చెంచాగిరి చేస్తే నాకు ఇంకా పెద్ద పదవి మురుస్తావు నువ్వుకంటే, చంద్రబాబు నాయుడిని ప్రసన్నం చేసుకుంటే ఇంకా పెద్ద పదవులు వస్తాయేమో, దేశంలో అలయేస్తుంది టీడీపీతో అనుకుంటాను. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని లేకుండా ఒక దుర్మార్గమైన ప్రయత్నం ఏదైతే చంద్రబాబు నాయుడు చేసి తెలంగాణలో పచ్చ జెండాలు వేయడానికి ప్రయత్నం చేస్తా ఉందో, ఆ పచ్చ జెండాలు వేసే ప్రయత్నానికి నువ్వు వత్తాసు వెళ్తా ఉన్నాయి. వాళ్ళ అడుగులకు మడుగులు వస్తా ఉన్నావు. దీని వెనకంగా నీ యొక్క కుట్ర కోణం కనిపిస్తా ఉంది. కార్యకర్తలు ఎవరు కూడా నువ్వు తీసుకునే డెసిషన్ తో సాటిస్ఫై లేరు. నువ్వు ఆల్రెడీ గ్రౌండ్ లో కనుక్కోని చెప్పింది నిజమా కాదా? మహేష్ అంటే అబద్ధాలు ఏమన్నా చెప్పడు. ఇప్పుడు నీకు మేకపోతు గాంభీర్యం. నిన్నమారు దాకా పంచాయతీ పెట్టి కూర్చున్నాడు. నిన్నమారు దాకా గిడ్డలు అందరూ పంచాయతీ అయిపోయింది. అందుకంటే ముందు మా న్యూస్ పంచాయతీ అయిపోయింది. దాని తర్వాత ఈయన పంచాయతీ రాజా సింగ్ పంచాయతీ, రాజా సింగ్ ఓటరు, గిరిధారమని పంచాయతీ, రేపో నాదో పంచాయతీ. ఇక రోజుకో పంచాయతీ మంత్రి పెట్టుకోను. పంచాయతీ మంత్రి నా పేరు పెట్టుకో కేంద్రంలో, మరి గట్ల పేరు మార్చుకో. నీకేమిటిగా కంచగచ్చి బౌలి జోలి మాట్లాడదాం. సరే ఇంత మాట్లాడుతా ఉన్నావు కదా, తెలంగాణలో కంచగచ్చి బౌలి భూముల విషయంలో ఈయన సహకరించిండా లేదా దాని జోలి మాట్లాడలే. దాని జోలి మాట్లాడవు కూడా మా అన్న, ఎందుకంటే మన కేంద్ర మంత్రి కరీంనగర్ పులి. నేనేమంటా ఉన్నా, ఇష్యూని డైవర్ట్ చేయొద్దు, కాంగ్రెస్ ను రేవంత్ని కాపాడకు. దీని వెనకంగా నువ్వు వాళ్ళని కాపాడే కేటీఆర్ దింటే అధికారం రావు. బండి సంజయ్ కుమార్ గారు గమనించంటే తెలంగాణలో బీజేపీ అధికారం కాంగ్రెస్ నిర్తి వస్తాం, కాంగ్రెస్ ని ప్రశ్నిస్తే వస్తాం, బీఆర్ఎస్ ని ప్రశ్నిస్తే రావు. అంటే మనకు ధమాకుల మెంటలు రివర్స్ పని చేస్తాను, మనకు రివర్స్ పని చేస్తాను. అది వచ్చింది పరిశాన్. ఇప్పుడు ఇక్కడ ఎక్కడన్నా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడినాడా? ఆయన ఏం చెప్పిండు తారక రామారావు గారు, ఈ సీఎం రమేష్ అన్నట్టు ఆయన కంచగచ్చిబౌలి భూముల్లో 10,000 కోట్ల పై చిలుకు లావాదేవీలు నడిపించింది, లోనో బోనో ఇప్పించింది. దానికి 1,665 కోట్ల రూపాయల కాంట్రాక్టు, రోడ్ కాంట్రాక్ట్ ఫ్యూచర్ సిటీలో వచ్చింది. నువ్వు నిజంగా చిత్తశుద్ధి వెళ్ళిన నాయకుడు అయితే ప్రజల సొమ్ము అప్పంగా సీఎం రమేష్ గారికి తాకట్టు పెట్టరు. ఇంకోటి ఆయన ఏపీ, సరే ఆయన ఏమంటాడు, కలవకుండా తారకరావు సక్కమైన ఆయన ఏపీలో ఉన్న వాళ్ళకి ప్రాజెక్ట్ అంటాను. సరే వీడిచ్చిండు వాడిచ్చింది సక్కమైన అనుకున్నాం. తెలంగాణ రాష్ట్ర సొమ్ము 1,660 కోట్లు ఎందుకు కాంట్రాక్ట్ ఇచ్చిండు? లేదు 10,000 కోట్లు ఇప్పించిందంటే ఉన్నాడా లేదా? ఈ తోడు మాట్లాడు. ఈ తోడు పార్టీ విలీనం చేసుకుంటున్నారు నిజమే అంటాను. ఇన్ని రోజులు మరి గుడ్డుగురాల పందువా అవుతాడు అడిగినా ఊహు అంటే అడిగిన. అది ఎందుకు, అది ఏ కారణం, మాకు కావాలి కారణము, దానికి సమాధానం ఉండదు. చూడా బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై సీఎం రమేష్ చెప్పింది నిజమే. ఆయన చెప్పింది నిజమే అయితే 10,000 కోట్లు ఇప్పించింది నిజమే. కంచగచ్చిబౌలి భూములను తోడుకొని తినడానికి బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తురా? మరి అది కూడా నిజమే కాదు. ఇప్పుడు నేనేమంటా అంటే కొడుకు మంచోడు తండ్రి మంచోడు కావాలి, లేదు తండ్రి మంచోడు కాకపోతే కొడుకు మంచోడు కూడా కాకుండా పోవాలి. ఈ సీఎం రమేష్ చెప్పింది బీఆర్ఎస్ విలీనం నిజమైనట్లయితుంది. ఈ 10,000 కోట్లు ఇప్పించి కంచగచ్చిబౌలి భూముల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేయడానికి ప్రయత్నం చేసిన తప్పడవుతుంది. నాకు చెప్పురా సమాధానం. దుష్ప్రచారం. ఏం దుష్ప్రచారం? నువ్వేం పరిచావు దుష్ప్రచారం? నువ్వు వేసే లంగా పనుల గురించి బయట వేసిన దుష్ప్రచారం. ఇప్పుడు నేను ఏమడుగుతా ఉన్నా, ఒక్కటే ఒక ప్రశ్న, బీఆర్ఎస్ లో విలీనం కావడం నిజమైతే నువ్వు అన్నట్టు మరి కంచగచ్చిబౌలి భూముల్లో బీజేపీ నాయకుడు సీఎం రమేష్ గారు చర్యలు ఉన్నాయా? అంటే అడవి భూమికి ఆగం చేయాలని కోరుకునేది మీరే, మళ్ళీ కోర్టుకు పోయి పంచాయతీ చేసేది మీరు. రెండు మీరేనా? చంపేటోడు బీజేపీ పోడే, చంపినాక పసుపు పేరుతోడు బీజేపీ పోడే, అంతేనా? తులసి నీళ్ళు పోతారా గొంతులా సచ్చినాక? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం కేంద్ర మంత్రి? అసలు నేను ఎట్ట కేంద్ర మంత్రి చేసారు నాయన? నీ వార్తలతో దమా ఖరాబ్ అవుతుంది మా కార్యకర్తలకు. పిచ్చులు వేసిన కూడా తక్కువ. నీ పనికిమాల పంచాయలు, నీ నోరు ఒక 70 అంకెలు తిరుగుతుందేమో రోజుకి. 70 అంకెలు 60 అంకెలు తిరుగుతుంది. దాడులు చేస్తాంటే ధమాకులు ఉండవు. అసలు నువ్వు ఏం పదవులు ఉన్నావు? నీకు ఏమైనా సోయిందా? అంటే కార్పొరేటర్ అనుకుంటున్నావా? ఇంకా నువ్వేమన్నా నాకు అర్థం కావట్లే. బండి సంజయ్ గారు కార్పొరేటర్ ఆలోచనకి వెళ్ళి బయట పడేసి కేంద్ర మంత్రి ఆలోచన చేయండి.
రాజ్యాంగబద్ధమైన పదవులను మనం దానిలో గురించి మాత్రం తూ అని ఉంచుతారు కాకరించి ప్రజలు. తప్పు జరిగితే తప్పు అని మాట్లాడితే కోర్టుకోవాలి, ప్రజాస్వామ్యబద్ధం కొట్టాలి. కార్యకర్తల పైన దాడులు చేయించడం, ప్రశ్నిస్తే దాడులు చేస్తాను తెలియదు. ఇదేనా నువ్వు రాజకీయ నాయకుడు రౌడీగా? రౌడీలకు బిఏ చెప్తాను, రాజకీయ నాయకులకు బిఏ చెప్తలేవు. మళ్ళీ ధర్మబద్ధమైన నరేంద్ర మోదీ క్యాబినెట్ లో నువ్వు ఒక మంత్రి దరిద్రానికి మా కర్మగాల మా నాశనం కాల మంత్రి చేసినట్టు ఉన్నది నీ పరిస్థితి. ఏ ముందు వచ్చే పంచాయతీ మరి నీకు ఏం తెలియ పాల్పడదు. నేను ఎట్లా మంత్రిని చేసావు నాకు అర్థమైంది. ఇప్పుడు ఈయన పంచాయతీలో వచ్చినావు, మరి తెలంగాణలో బనకచర్ల పంచాయతీ నడుస్తుంది, బనకచర్ల తోడి పెడతాను, దాని గురించి మాట్లాడతా. దాని గురించి నేను మాట్లాడు, నాకు అంత తెలివి ఉంటే కదా. నాకు 9 గంటలు కావాలి, మేడిగంట వద్దు, 640 టీఎంసీ వద్దు, 150 టీఎంసీ కావాలి. మన బతుకు అది, మన తెలివికి అది. ఉన్నదంటే దాడి చేస్తాను మీరు ఎవడో నీ మీ దుష్ప్రచారం చేసి నువ్వు చేసిన లంగా పనులని బయట పెట్టినావు అంతే. సుఖమైన నువ్వు తెలియదా? చూస్తలేరా సాక్ష్యాలు ప్రజలు? మరి ఏమైనా వచ్చిందో నాయన, ఏమి లేదు. కాంగ్రెస్ కు డ్యామేజ్ జరుగుతుందంటే మరి ఎవరికి వస్తారు అంతే. మరి ఎవరిని ప్రసన్నం చేయడానికి ఇదంతా? చంద్రబాబు నాయుడు ప్రసన్నం చేస్తే తెలంగాణలో ముఖ్యమంత్రి అయితే ముడతానా? దానికి సంబంధించి ఎవిడెన్స్ కూడా ఉంది. నీ ఆలోచన చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేయడం కోసం అని చెప్పేసి నా దగ్గర ఉంది ప్రూఫ్. కాకపోతే ఎందుకంటే అంతో ఇంతో పార్టీకి వెళ్ళి ఎలగొట్టినా సరే నాకు అభిమానం ఉంది కొంచెమన్నా పార్టీ పైన. నీ మీద కోపంతో పార్టీని ఆగం చేయదని ఊరుకుంటానా? తెలంగాణలో బండి సంజయ్ కుమార్ గారు ఈరోజు నేను ఆరోపణ చేస్తా ఉన్నా, మీరు చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేస్తావు, తెలంగాణకు అన్యాయం చేయడానికి పనిచేస్తావు. అవునని నిరూపిస్తా, అవునని నిరూపిస్తా. ఆయన అన్నాడు కదా, కమ్మోళ్ళని తిట్టిండు, రెడ్డోళ్ళని తిట్టిండు, వెలగోళ్ళని మాత్రం తిట్టిండు అని చెప్పేసి అంటాను కదా సీఎం రమేష్ గారు. ఇదే బండి సంజయ్ కుమార్ గారు సంబంధించిన వ్యక్తులు కమ్మోళ్ళని రెడ్డోళ్ళని తిట్టని సీఎం రమేష్ గారు అన్నట్టు వెలగోళ్ళని దుర్మార్గమైన భాష ఎవిడెన్స్ మరి నా కాడ కూడా ఉన్నాయి. ఎందుకన్నా ఏం పంచాయితే ఆడలేక పాతగజలంటూ రేపు స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలు గెలిపించుకోని చెప్పినా, లేదు ప్రజా సమస్యలు బ్రహ్మాండంగా దాన్ని తీర్చమని కోరినా, ఏది చేత కాదు. అవుతో ఇంట్లో పోయి పంచాయతీ పెట్టి అలా ఏడు పెట్టి మురుక చూద్దాం, ఏమొస్తుంది? నీకు ఏమైనా వస్తుందా? ఎన్నికలు అవుతావా నువ్వేమన్నా? నీ దవాకి తేలిపోతుందా? ఆయన జైగొచ్చామంటే ఏంది జైగొచ్చినట్టు? ఆయన ఏ పార్టీ అసలు నాకు అర్థం కాదు. ఆయన బీజేపీ, బీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, టీడీపా, ఏం అసలు ఆయనకి ఏమైనా ఆలోచన ఉండదు? చెప్పేటోడి కన్నా చెప్పేటోడి కన్నా సిగ్గు లేకపోతే అయినటువంటి కన్నా సిగ్గుంటారు కదా. ఏం చెప్తావు నా? నేను ఏంది చెప్పొచ్చా చెప్పరాదా? లేదు. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒకప్పుడు కలిసే ఉన్నాడు, కాంగ్రెస్ వాడు ప్రచారం చేసిండు సామి అప్పుడు 2023 ఇట్లా. దాన్ని అవునంటారు ఇప్పుడు? అవునా? బీజేపీ వాడు బీఆర్ఎస్ వాడు కలిసి అయిపోయాడు, మన నోటి నుంచి మళ్ళీ రేపు కొడతారు స్థానిక ఎన్నికల్లా. ఇప్పుడు ఇది గెలిపించే స్ట్రాటజీనా ఓడగొట్టే స్ట్రాటజీ అనేది? అంటే ఎవరు గెలిస్తే ఎవరు పోతే నాకేంటి? బీజేపీ అధికారంలో రావద్దు, ఇలా బీజేపీ తెలంగాణ అధికారం రావద్దు ఆయన టార్గెట్ గా అనిపిస్తాడు నాకు. మరి ఇక వేరే వాళ్ళు రావాలంట, పచ్చ రంగులు రావాలట. మరి పచ్చ రంగుల కోసం పనిచేయడానికి నువ్వెందుకే మరి కాసేవ రంగు? ఏందో మరి నాకైతే అర్థం కాదు నాయన. అది ఆయన యొక్క పరిస్థితి. ఇంకా ఈయన జోలి ఇగో నేను పొడిచిన పీకిన నేను కూడా చర్చకు సవాల్, నేను కూడా సవాలు సిద్ధమే. గిరీష్ దారమని విషయంలో నువ్వు దాడి చేయని చెప్పేసి నువ్వు రా, దాడి చేసి ఎవిడెన్స్ పట్టుకొస్తా, చర్చకు వస్తావా? అట్లా రావు మళ్ళీ చర్చకు. చర్చ ఇంకో కోడలికి నీతి లేకపోతే అత్త మంచిది కావాలి, ఫస్ట్ అత్త మంచిది కావాలి. ఇప్పుడు నేనేమంటానో నువ్వు ఒకరికి నీతి లేకపోతే ఫస్ట్ నువ్వు సొక్కమైనడు కావాలి. నువ్వు సొక్కమైనడు అయితే అప్పుడు మందికి నీతి లేపుతాం బ్రహ్మాండంగా. నువ్వే దొంగవు, కార్యకర్త ముడిచే దొంగవు నువ్వు. ఇంకా మరి నువ్వేనా మందికి నీతి లేపేది? నాకు అర్థం కాదు. ఏం సక్కదానమో ఇది, ఏం వేసాము ఇది? ఒక వర్గం కోసం పనిచేస్తుంది, తెలంగాణ కోసం నాయకుడిగా అయినా అసలు బీజేపీ నాయకుడు నాకు అనిపించలేడు, వేరే పార్టీ నాయకుడిగా అనిపిస్తాడు నాకు. ఎవిడెన్స్ ఉన్నాయి, ఎవిడెన్స్ అంటే అది కూడా బయట పెడతారు, రోజు వస్తుంది దాన్ని కూడా. ఏంది ఇది తప్పని నిరూపించే దమ్ముందా? అంటే నీ అదే అంటున్నా, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని ఇప్పుడు కాంగ్రెస్ అని కలిసి అయిపోతారు. ఇప్పుడు రేపు మన స్థానిక ఎన్నికలు పోతారు, బీఆర్ఎస్ అని బీజేపీ ఒకటి అంటే నోట్లో ఉంచుతారు రేపు ప్రజలు. మళ్ళా ఇప్పుడు ప్రజల వైపు ఎడ్జిగా అనిపిస్తుంది. బీజేపీ కాంగ్రెస్ వాడు నెగిటివ్ అయింది ప్రజల లోపల, ఇంకొక ఈ వీకే లేక లేదు కాంగ్రెస్ వాడికి ఓటే అని చెప్తాను ఇండైరెక్ట్ గా. అంతే మేము ఒకటి అంటే ఇప్పుడు అవుతుంది కలిసే కదా.
ఇప్పుడు ఎవరి కోసం పనిచేస్తాను? ఏ పార్టీ కోసం? అసలు ఏ పార్టీ నాయకుడు నువ్వు? ఏ పార్టీ కేంద్రం అయితే నాకే డౌట్ వస్తాను. నేనేం చెప్పు నీ గురించి? డేటు టైం ఫిక్స్ చేసి చర్చకు రా. కేంద్ర మంత్రి బండి సంజయ్ నువ్వు కూడా కనీస ఆలోచిస్తాను. ఏడికంటే ఆడుకోతాము. గిరిధార మన విషయంలో నువ్వు చర్చకు సిద్ధమా? చర్చకు సిద్ధమంటే చెప్పు. 7 గంటలు ఆడుకోతావు. తప్పే ఉన్నది. పడు చూద్దాం. నువ్వు కరెక్టా మీ కరెక్టా తేలిపోతుంది. అది కూడా పాలేందు నేను బయటపడతామటే అది చెప్ప కాదు మనకు. కుటుంబ వారసత్వ పార్టీలకు బీజేపీ దూరం అని నువ్వే అంచివి. కుటుంబం వారసత్వం నువ్వే అంచివి. జోలెత్తడం బాగానే ఉంది. మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ దగ్గరకు వచ్చింది మాతో. మరి ఏంటంటే వాడు ఏం చెప్తాడు? ఇప్పుడు చూసిన కుటుంబ పార్టీ తెలంగాణ నాశనం చేసిన పార్టీకి మీరట సపోర్ట్ చేసి అందువల్ల తెలంగాణ కోసం పనిచేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ మాకేంటున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి ఊర్లలో ఇప్పుడు కాంగ్రెస్ వారికి పాజిటివ్ గా ఉన్నది ఈ పంచాయతీ మొత్తం. నాయన నువ్వు బీజేపీ నాయకుడు అంటే నాకు బ్రెయిన్ 16 వంకలు తిరుగుతాను నీ వల్ల. రోజు ఎవరి కోసం పనిచేస్తా ఉన్నావు? ఎందుకోసం పనిచేస్తా ఉన్నావు? ఎందుకు ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తా ఉన్నావు? అసలు నువ్వు కేంద్ర మంత్రి విషయం మర్చిపోయినవా? వీధి రౌడీ ఎందుకు మాట్లాడుతా ఉన్నావు? సో దయచేసి మీరు పునరాలోచన చేసే ప్రయత్నం చేయరు. బండి సంజయ్ కుమార్ గారు పునరాలోచన చేసి అసలు నేను బీజేపీకే పనిచేస్తానా? ఇప్పుడు కంచగచ్చి బౌలి భూముల విషయంలో ఏబీవీపీ కార్యకర్తలు ఫైట్ చేశారు. ఈయనేమంటాడు? లేదు ఫైట్ చేయదు, సీఎం రమేష్ గారితో మాకు డీలింగ్ అయిపోయిందని ఒప్పుకుంటున్నావా? ఇప్పుడు అలా ఆయన చాలా మాట్లాడు. నీకు నచ్చింది నువ్వు మాట్లాడుకొని వాగిపోయినావు. దాంట్లో 100 అర్థాలు వస్తున్నాయి. ఇప్పుడు కాంట్రాక్ట్ ఇచ్చింది నిజమే. కంచగచ్చి బౌలి భూముల ఆయన మీడియేషన్ చేసింది నిజమే. అంటే ఏబీవీపీ కార్యకర్తలు చూద్దాం ఇప్పుడు అక్కడ ఏది కంచగచ్చి బౌలి భూముల విషయంలో హెచ్ఈ స్టూడెంట్స్. ఇప్పుడు ఈయన చేసిన సొక్కమైన పని కదే. ఇప్పుడు ఈయన మాట్లాడి నవ్వుతో ముందర బోర్ల మొక్కలు పడి పల్లె రోడ్డు ఇదే ఈయన నాయకుడు. ఇంకా సవాలు అంటే ఇరు పెట్టిన సవాలు ఇదే ఈ వార్త. సో దయచేసి ప్రజలుగా మీరు చెప్పురి. మీరేమనుకుంటారు? మహేష్ గారి చెప్పింది నిజమా కాదా? కాంగ్రెస్ వాడికి పాజిటివ్ ఉందా లేదా ఈ వార్త? బీఆర్ఎస్ వాడు బీజేపీ వాడు వాడి చేతితో వాడే కత్తి పెట్టి కోసుకొని కాంగ్రెస్ వాడికి రక్తం పడతాడంట. బొడియ కోసుకొని పట్టుకోరా నల్ల వేసుకొని ఆగరాని దమాకు లేనివాడు ఉన్నావు. ఏం మనిషిరా నువ్వు? నాకేమర్థమైతే తెలివి. ఎవరన్నా లేదు మేము న్యూట్రల్ గా ఉన్నాం మాకేం సంబంధం కాపాడించాకని చెప్తాడు. ఇప్పుడు మేము లంగని మరో ఒప్పుకుంటాం. ఇంకా మనకు తెలియదు అంత ముదనష్టమైంది. మరి ఏం చేసి తగలబడదాం? ఇది ఒక వార్త. ఇలా ఎవరిని గుర్తుపట్టలేము. మళ్ళా ఈయన మొగం తప్ప ఎవరు తెలియదు మనకు. ఎందుకంటే వెనకంగా ఉన్నాడు కూడా ఎదుకొద్దు మనకు. అదో పరిచయం, అదో రోగం ఉంది మనకు. అదో రోగం ఉంది. ఏం చేద్దాం? అది పరిచయం. ఇంతవరకు ఈ వార్తనే నేను మళ్ళీ చెప్పాను దాని గురించి.